నేను మీ అలీ హుసేన్ అడ్వకేట్ అలీ హుసేన్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మన సబ్జెక్ట్ ప్రొటెస్ట్ పిటిషన్ అంటే ఏమిటి, ఈ ప్రొటెస్ట్ పిటిషన్ని మనము ఏ సందర్భంలో వేస్తాము. ఒక వ్యక్తి తనకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఈ పోలీసు వారిని ఆశ్రయించి ఒక కంప్లైంట్ ఇస్తాడు. ఆ కంప్లైంట్ ద్వారా వాళ్ళు ఎఫ్ఐఆర్ని నమోదు చేసి ఛార్జీ షీట్ ఫైల్ చేసేటప్పుడు ఒక క్లోజర్ రిపోర్టుని, అంటే ఈ కేసు ఒక ఫేక్ కేసు అనో లేదంటే ఒక ఫాల్స్ కేసు అనో, ఆ యొక్క కేసుని అంటే చేసిన ఎఫ్ఐఆర్ని క్లోజ్ చేయడానికి క్లోజర్ రిపోర్ట్ని రెడీ చేసి కోర్టుకు సమర్పిస్తారు. సో ఎప్పుడైతే వీళ్ళు పోలీసు వారు ఎప్పుడైతే క్లోజర్ పిటిషన్ని కోర్టుకు సమర్పించి కంప్లైంట్ దారుడు ఎవరైతే ఉంటే ఆ కంప్లైంట్ దారుడికి ఒక నోటీస్ ఇస్తారు. అంటే మీరు ఇచ్చిన కంప్లైంట్ ఒక ఫేక్ కంప్లైంట్, అందువల్ల మేము ఈ కేసుని క్లోజ్ చేశాము అని ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఆ కంప్లైంట్ దారుడు ఎవరైతే ఉంటాడో అతను కోర్టుని ఆశ్రయించి ఆ కోర్టులో ఒక ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకుంటారు. అంటే తన కంప్లైంట్ ఇచ్చినప్పుడు తన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు అయితే ఉంటాయో, లేదా తనకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు లేదా ఎవరైనా కొట్టినప్పుడు కానీ లేదంటే ఇంకా ఏ సందర్భాలలో సాక్ష్యాలు ఎవరైతే ఉంటారో ఆ సాక్ష్యాలను బేసిక్ చేసుకొని ఈ కేసుకు సంబంధించి మీరు మళ్ళీ దర్యాప్తు చేయండి, లేదంటే మా దగ్గర ఈ ఎవిడెన్స్ ఉన్నాయి, నేనే ఓన్గా కేసుని రన్ చేసుకుంటాను అని చెప్పి ఆ అర్జిదాడు ఎవరైతే ఉంటాడో అతను ఒక పిటిషన్ వేసుకుంటాడు. దాన్ని మనం ప్రొటెస్ట్ పిటిషన్ అంటాము. ఇప్పుడు కామన్గా ఏం జరుగుతున్నాయంటే ఈ యొక్క సబ్జెక్టులో ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఆ పొలిటికల్ లీడర్స్ ఈ పోలీసు వారికి వాళ్ళ యొక్క అధికారులతో ఫోన్ చేయించి, అంటే వాళ్ళ ఎమ్మెల్యే కావచ్చు లేదంటే ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, వాళ్ళతో ఫోన్ చేయించి ఆ కేసుని ఫాల్ చేయమని చెప్తారు. సో అలాంటి సందర్భాలలో పోలీసు వారు చేసేది ఏమీ లేక కొన్ని కేసుని ఫాల్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భాలలో మనకు ఈ ప్రొటెస్ట్ పిటిషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇదే అత్యంత ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్. దీని గురించి చాలామందికి తెలియాలి. సో ఈ సబ్జెక్టుని ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళు ఈ యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రేపు మరొక వీడియోతో కలుద్దాము. నమస్తే, ధన్యవాదాలు.